ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలపై దాడులు చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే తర్వాత అలాగే ఒక బాధ్యత గల స్పీకర్గా ఉండి పగటి వేసగాడిలాగా తెల్లవారి బొట్టులు దుద్దుకోవడమే కానీ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడిని కనీసం స్పందించడం కానీ ఇలా జరిగింది ఘోరం, ఇది కరెక్ట్ కాదని కనీసం ఎక్కడ స్పందించిన సందర్భం లేదు. ఇదే వ్యక్తి రాజకీయ ప్రయోగాల కోసం ఒక పొందూరు మండలంలో ఒక చర్చి మీద ఒక కారు దర్గం అయితే మరుసటి రోజు వచ్చి వాళ్ళ పర్యవేక్షించడం జరిగింది. అదే రామతీర్థంలో జరిగిన ఘటన కనీసం ఆయన వెళ్ళకపోయినా సరే, ఉత్తరాంధ్రలో ఉన్న వ్యక్తి స్పీకర్ అయ్యి ఉండి వెళ్ళకపోయినా సరే కనీసం ఒక ప్రెస్లోనో లేకపోతే స్థానికంగా ఏదో మీటింగ్లోనైనా సరే ఇది జరగడం. మా క్రిస్టియన్స్ కూడా మాకు సోదరులే, వాళ్ళ మీద మేము వేరేగా అనడం లేదు. కనీసం ఒక బాధ్యత గల వ్యక్తి అయ్యి ఉండి కనీసం స్పందించకపోవడం చాలా దారుణం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదలందరికీ ఇల్లు కార్యక్రమం పెద్ద పాస్ కార్యక్రమం. బినామీ వ్యక్తులతో వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ అభిమానులకు, వైసీపీ సానుభూతి పనులకు ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ ఆమదాస్ కాన్సెప్ట్ శ్రీకాకుళంలో జరుగుతుంది. దానికి ఒక బోర్డు తమ్మినేని సీతారాం గారు వారి కుమారుడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు, ఈ జిల్లాలో ఆమదాస్ కాన్ఫరెన్స్లో జరుగుతున్న కార్యక్రమం ఒక ఎత్తు. ఏంటంటే విషయం ఏంటంటే పూర్తిగా తమ్మినేని సీతారాం గారు ఒక పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీల భూములు దోచుకొని వారి అనుచరులకు, వారి అభిమానులకు, వాలంటీర్లు సూచించిన వ్యక్తులకు వీళ్ళు పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈరోజు పొందూరు మండలంలో అర్హులు ఇంచుమించుగా 3000 మందికి అనర్హుల లిస్టులో పెట్టారు. కారణం అడిగితే తహసీల్దార్ సమాధానం లేదు, ఎంఆర్ఓ గారు తహసీల్దార్ని అడిగితే సమాధానం లేదు, కన్సర్న్ విఆర్ని అడిగితే సమాధానం లేదు. కారణం ఏంటండి? ఇది దోపిడీ కాదా? ఇది దందా కాదా? ఇది పేదల భూములు దోచుకొని, ఒక అర్జునుల దగ్గర దోచుకొని, అస్టైన్ భూములు దోచుకొని మీరు పట్టాల పంపిణీ పేరుతో భూదన్న చేయటం లేదా? ఇది యథార్థం కాదా? నిరూపించమంటారా? ఈ కేశవదాస్పురం పొందూరు మండలంలో సదూరు ప్రాంతంలో కనీసం నడవడానికి కూడా కనీసం రోడ్డు సౌకర్యం కానీ మౌలిక సదుపాయం కానీ లేని ప్రాంతంలో మీరు భూమి కొనుగోలు చేయలేదా? యథార్థంగా నిరూపిస్తాను. తమ్మినేని సీతారాం గారికి కానీ వాళ్ళ పార్టీ అభిమానికి నిరూపిస్తాను. రమ్మని నేను చూపిస్తాను ల్యాండ్ని. వాళ్ళ కార్యకర్తలు ల్యాండ్ కొనుక్కొని తమ్మినేని సీతారాం గారు అంచుడు వాళ్ళ సొంత భూములు కొనుక్కొని అసలు ల్యాండ్ ఆర్డర్ అసలు కనీసం నడవడానికి కూడా ప్లేస్ లేని ప్రదేశంలో భూములు కొనుక్కొని ఈరోజు వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు ఏం చేశారండి? దోపిడీ చేస్తున్నారు. ఒక క్లస్టర్ని ఎంపిక చేసుకుని దోపిడీ. ఒక్కొక్క క్లస్టర్, ఒక పంచాయతీ, ఒక క్లస్టర్ని ఒక కార్యకర్తకు విడిచిపెట్టారు. ఇది నువ్వు దోసుకో, ఈ ఏరియా నువ్వు దోసుకో అంటే లైసెన్స్ ఇచ్చారు. ఈరోజు తమ్మినేని సీతారాం గారు వారి కుమారుడు. దయచేసి ఇప్పటికైనా పేదలందరికీ ఇల్లు ఇవ్వండి, అరుడికి ఇల్లు ఇవ్వండి, పేదవాడికి ఇల్లు ఇవ్వండి, దళితుడికి ఇవ్వండి, మైనార్టీ వాడికి ఇవ్వండి. అంతే తప్ప మీ దోపిడీతో, మీ దోపిడీ దందాతో ఈ రాష్ట్రాన్ని లూడి చేస్తూ మన ఆమదాస్ కాన్స్టిట్యున్సీ కూడా ఇసుక దోపిడీ ఒక పక్క, ఇల్లు దోపిడీ ఒక పక్క. దయచేసి ఇప్పటికైనా మీరు మారండి. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద మీరు తప్పుడు కేసులు పెట్టి, ఎవరు నిలదీస్తే వారిని మీద కేసులు పెట్టి, దళితుల మీద అవని, మన బీసీల మీద అవని, మైనార్టీల మీద అవనండి మీరు కేసులు పెట్టడానికి తప్ప ఈ ప్రభుత్వం కక్షదాదిపు చర్యలకి ప్రభుత్వం కోరుకుంటుంది తప్ప అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ ఈ ఆమదాస్ కాన్ఫరెన్స్లో జరగలేదు. ఈ జిల్లాలో కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. నాడు నీళ్ళలో అవినీతి, ఇసుకలో అవినీతి, ల్యాండ్లో అవినీతి, ఇళ్ల పట్టాల అవినీతి చూపిస్తే మొత్తం టోటల్గా ఈ రాష్ట్రం జరుగుతుంది. ఈ ఆమదాస్ కాన్ఫరెన్స్ శ్రీకాకుళం జిల్లాలో దోపిడీ, అవినీతి, దందా, దౌర్జన్యం, దోపిడీ, రౌడీజం తప్ప రెండో ఆలోచన కానీ రెండో ప్రభుత్వానికి ఇంకొక ఆలోచన లేదని ఈ సందర్భం తెలియజేస్తుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ శాసనసభలో జరుగుతున్న కాన్ఫరెన్స్ జరుగుతున్న కార్యక్రమం తల్లి సీతారాం గారు బాధ్యత వహించవలసిందిగా కోరుకుంటూ ఈ జిల్లాలో అభివృద్ధి పడడానికి ముందుకెళ్లే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ జిల్లాని వెనకనెట్టి దోపిడీ కోసం ముందు తీసుకెళ్తున్న కార్యక్రమంలో ఈ తమ్మినేని సీతారాం గారు ఈ జిల్లా అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఈ సందర్భం తెలియజేస్తూ భవిష్యత్తులో మాత్రం మీకు తగిన మూల్యం చెల్లించి తప్పదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించండి, ప్రజల మనోభావాలు వినండి, ప్రజల మనసులు వినండి. వాళ్ళ మనసులు దోచుకొని మీరు పరిపాలన చేయాలి తప్ప దోపిడీతోటి దందాతో చేసి మీరు ఎన్నాళ్ళు కూడా మనుగడ సాధించలేరు.
దయచేసి ఇప్పటికే మీ మనసు మార్చుకొని మీ వాటాను మార్చి మీ ప్రదేశాలు మార్చి ఏకనాయకత్వంతో పరిపాలన చేసే కార్యక్రమం ఈ రాష్ట్రాన్ని కాన్ఫరెన్స్ జిల్లా నడిపించాల్సిందిగా కోరుతున్నాను.